కానూరు తులసీనగర్ ప్రైమ్ లొకేషన్లో వెస్ట్ ఫేస్ G+1 ఇండిపెండెంట్ హౌస్ ఫుల్లీ ఫర్నిచర్డ్ సేల్కి అనేది ఉంది. వెస్ట్ ఫేస్ అన్నమాట. కార్ పార్కింగ్ కూడా ఉంది. ఇందులో ఉన్నటువంటి ఇంటీరియర్ని మనం పరిశీలిద్దాం. ఇదిగోండి టోటల్ వుడ్ వర్క్ అనేది చూస్తూ ఉన్నారు మీరు. హాల్లో వుడ్ వర్క్ చూస్తూ ఉన్నారు. స్పేషియస్ హాల్, టీవీ యూనిట్, వుడ్ వర్క్. హాల్ చూశారు కదా మీరు. కింద గ్రౌండ్ ఫ్లోర్లో మనం చూస్తున్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. ఈ 2 బెడ్రూమ్లో మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఈ మాస్టర్ బెడ్రూమ్లో చూశారు కదా వుడ్ వర్క్, స్లైడింగ్ కబోర్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో స్పేషియస్గా 6x6 కింగ్ సైజ్ బెడ్ అనేది వేసుకోవచ్చు. ఇందులో ఉన్నటువంటి అటాచ్డ్ బాత్రూమ్ను మనం పరిశీలిద్దాం. ఇదిగోండి అటాచ్డ్ మాస్టర్ బెడ్రూమ్ చూసాం కదా మనం. కిడ్స్ బెడ్రూమ్ చూద్దాం. కిడ్స్ బెడ్రూమ్ ఇందులో కూడా 6x6 అనే బెడ్ వేసుకోవచ్చు. ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనేది చూస్తూ ఉన్నారు మీరు. అటాచ్డ్ బాత్రూమ్ చూసాం కదా 2 బెడ్రూమ్స్లో. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి కిచెన్ రూమ్ని చూద్దాం. హాల్ చూసాం, 2 బెడ్రూమ్స్ చూసాం. కిచెన్, మాడ్యులర్ కిచెన్. ఈ మాడ్యులర్ కిచెన్ ఎంత అందంగా వుడ్ వర్క్ ఉందో చూస్తున్నారు కదా మీరు. మాడ్యులర్ కిచెన్. మాడ్యులర్ కిచెన్ మరియు ఇది ఓపెన్ స్పేస్ అనమాట. వాష్ ఏరియా అనొచ్చు దీన్ని. వాష్ ఏరియా, ఇది వాష్ ఏరియా అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఈ యొక్క హాల్లో ఉన్నటువంటి వుడ్ వర్క్ చూస్తూ ఉన్నారుగా మీరు. హాల్లో టీవీ యూనిట్, స్పేషియస్ హాల్ అనమాట. స్పేషియస్ హాల్ చూస్తూ ఉన్నారు మీరు. కింద హాల్ మరియు 2 బెడ్రూమ్స్ వస్తే పైన హాల్ మరియు 3 బెడ్రూమ్స్ రావడం జరిగింది. 3 బెడ్రూమ్లో మనం ఫస్ట్ బెడ్రూమ్ చూద్దాం. ఫస్ట్ బెడ్రూమ్ ఇది. ఇందులో కూడా అటాచ్డ్ అనేది ఇవ్వడం జరిగింది. మొత్తం టోటల్ ఇక్కడ స్పేషియస్గా ఉన్నటువంటి ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్ అన్నది ఇందులో 6x6 బెడ్ అనేది సరిపోతుంది. మొత్తం గ్రానైట్ గుమ్మాలు, డోర్స్ కూడా వుడెన్ వుడ్. ఇందులో కూడా అటాచ్డ్ అనేది ఇవ్వడం జరిగింది. డోర్స్ వుడెన్వి అయితే గుమ్మాలు మాత్రం గ్రానైట్ గుమ్మాలు ఇవ్వడం జరిగింది. గ్రానైట్ గుమ్మాలు మీరు గమనించాలి. బెడ్రూమ్ చూసాం కదా. సెకండ్ బెడ్రూమ్ చూద్దాం మనం. ఇదిగోండి వుడ్ వర్క్ సెకండ్ బెడ్రూమ్లో. ఇక్కడ కూడా మనకి 6x6 అనేది బెడ్ సరిపోతుంది. దీనికి కూడా అటాచ్డ్ అనేది ఉంది. ఇందులో కూడా అటాచ్డ్ అనేది ఇవ్వడం జరిగింది. అటాచ్డ్ బాత్రూమ్. ఇందులో అటాచ్డ్ చూశారు కదా. సెకండ్ బెడ్రూమ్ చూసాం మనం ఫస్ట్ ఫ్లోర్లో. మూడో బెడ్రూమ్ కూడా చూద్దాం మనం. మూడో బెడ్రూమ్లో కూడా కబోర్డ్స్ అనేవి చూస్తూ ఉన్నారు. వుడ్ వర్క్ మీరు. స్లైడింగ్ అనేది ఇవ్వడం జరిగింది. స్లైడింగ్. ఇక్కడ 6x4 అనే బెడ్ సరిపోతుంది. ఇది కొంచెం మీడియం రూమ్ కాబట్టి 6x4 అనే బెడ్ అనేది ఇక్కడ సరిపోతుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 3 బెడ్రూమ్లు చూశారు కదా. ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ని మనం చూద్దాం. కిచెన్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో హాల్, కిచెన్ 2 బెడ్రూమ్స్ వచ్చాయి. ఫస్ట్ ఫ్లోర్లో కిచెన్ 3 బెడ్రూమ్స్, హాల్ అనేది రావడం జరిగింది. ఇక్కడ చూస్తే కనుక ఈ యొక్క బయట ఓపెన్ స్పేస్, వాష్ ఏరియా మరియు కామన్ బాత్రూమ్ అనేది దీంట్లో ఇవ్వడం జరిగింది.
ఈ ఇండిపెండెంట్ హౌస్ గురించి పూర్తిగా వివరాలు తెలుసుకోవాలన్నా దీన్ని చూడాలన్నా కూడా కాల్ చేయండి. థ్యాంక్ యూ.